నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు కొంకుదురు గ్రామ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ వేడుకలకు శ్రీకారం చుడుతూ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన వినాయక లోగోను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గ్రామ ప్రజలందరి సహకారంతో వినాయక చవితి ఉత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తాము. భారీ విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు 9 రోజులపాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న సమారాధన వంటివి ఏర్పాటు చేస్తాం. అందరూ ఈ వేడుకలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం కమిటీ సభ్యులు చిన్నం వీరభద్రారెడ్డి, కర్రి రామారెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, మల్లిడి బాబ్జీ మాట్లాడుతూ లోగో ఆవిష్కరణతో చవితి ఏర్పాట్లను అధికారికంగా ప్రారంభించాం. కమిటీ సభ్యులందరి సమిష్టి కృషితో, దాతల సహాయంతో ఈ ఉత్సవాలను విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణంలో భక్తిభావంతో వేడుకలను జరుపుకోవడానికి గ్రామస్తులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో కమిటీ ఇతర సభ్యులు, స్థానిక యువకులు, గ్రామ పెద్దలు, వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.